హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే రోజు వీడియో అండి. మరి మన తోటలోకి ఒక అతిథి అయితే వచ్చారండి. ఆ అతిథి ఎవరు ఏమిటి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తాను. అలాగే ఒక చిన్న హార్వెస్ట్ కూడా ఉన్నదండి. ఆ హార్వెస్ట్ కూడా మీకు చేసి చూపిస్తాను. అయితే మీరు అతిథి అంటున్నారు, చుట్టమా ఎవరైనా ఒక ముఖ్యమైన అతిథి అనుకోవద్దండి. అయితే అతిథి అంటే మన మొక్కలకు కావలసిన ఒక కంపోస్ట్ అండి. ఆ కంపోస్ట్ ఏమిటనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తానండి. అయితే ఇప్పుడే వర్షం పడ్డదండి. చాలా పెద్దగా వర్షం అయితే వచ్చింది. చూడండి, గార్డెన్ అంతా మరి ఇలా తడిచిపోయింది. అయితే వర్షం ఆగింది కదా అనేసి నేను వీడియో చేయటానికి అయితే వచ్చానండి. ఓకేనండి. మరి అతిథి ఎవరో ఏమిటనేది మీకు చూపించాలి కదండి. అయితే మరి ఆ అతిథి దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదామండి. ఓకేనండి. మరి అతిథి ఎవరో మీరు చూసేయండి. చూడండి. ఓకేనండి. ఇవి మన గార్డెన్లోకి వచ్చిన పొగాకు కాడలండి. ఇవి మరి పొగాకు కాడలు మొక్కలకి ఏ రకంగా ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగపడతాయి అనేది మీకు చెప్తానండి. అయితే నేను చెప్పేదానికన్నా మీరు ఒకసారి గూగుల్లో సెర్చ్ చేయండి. అప్పుడు గూగుల్లో చెప్తుంది కదండి, మరి ఇవి ఎలా వాడాలి, ఏమిటి, ఏ రకంగా ఉపయోగపడతాయి మొక్కలకి అనేసి మీరు ఆ రకంగానే ఇవి మొక్కలకైతే తీసుకోండి. అయితే నాకు తెలిసినది అయితే మీకు నేను చెప్తానండి. ఓకేనండి. అయితే ఇవి నాకైతే మా ఊర్లో అయితే దొరకలేదండి. ఇవి నాకు మా నాన్నగారు రప్పించి ఇచ్చారండి. ఇవి ఒక మనకి 25 కేజీలు బియ్యం సంచి ఉంటుంది కదండి, దండ అయితే ఉన్నవి. అయితే ఇవి ఇప్పుడు మనకి వర్షాకాలంలో ఉపయోగపడతాయండి. ఎండాకాలంలో అయితే మొక్కలకి అసలు వేసుకోకూడదు. మరి ఈ వర్షాకాలంలో ఎలా వేసుకోవాలి మొక్కలకి అనేది మీకు చెప్తానండి. ఓకేనండి. అయితే ఈ వర్షాకాలంలో ఉండే మొక్కలకండి, ఇంకా చూడండి, నేనైతే ఇవి నానబెట్టానండి. ఇలాగా కనపడుతుందండి క్లియర్గా. ఇది ఇలా నానబెట్టాను. ఇవి నానబెట్టిన తర్వాత చూడండి, దీన్ని ఘాటు అంతా ఇందులోకి దిగింది. మరి ఘాటు ఆ వాటర్ ఉంటుంది కదండి, ఆ వాటర్ అయితే మొక్కలకు ఉపయోగించుకోవచ్చు. అలాగే మనకి మొక్కలు మొదలు వేసుకోవచ్చు. అలాగే మరి ఇది మనకి ఒక మగ్గు ఇది తీసుకుంటే మనము ఇది ఊరిన వాటర్ తీసుకుంటే 3 ఇంతలు మామూలు వాటర్ తీసుకుని అది మొక్కలకు స్ప్రే చేయాలండి. ఆ స్ప్రే చేయటం వల్ల మొక్కలకి చిన్న చిన్న పురుగులు అయితే పోతాయండి. మరి పెద్దవి అని నేనైతే చెప్పలేను, కానీ చిన్న చిన్న పురుగులు అటువంటివి ఏమీ ఉండకుండా మొక్కల ఆకులు కూడా మనకి చాలా మంచిగా ఉంటాయండి. అయితే ఇవి నానింది కదండి, మరి నానిన వాటర్ అయితే ఆ రకంగా ఉపయోగించుకోవచ్చు. మరి అయితే ఏ రకంగా ఉపయోగించుకోవాలనేది మీకు ఇప్పుడు చూపిస్తానండి. అలాగే ఏ మొక్కలకు కూడా ఉపయోగించాలో మీకు చెప్తాను, నాకు తెలిసిన విషయాలు అయితేనండి. మనకి అన్ని మొక్కలకైతే ఇవి వేయకూడదండి. అలాగే మనకి టమాటా మొక్కలు, బంగాళదుంప మొక్కలు వాటికి అసలు వేయకూడదండి. చాలా మరి అల్పంగా ఉంటాయి కదండి, అవి సున్నితమైన మొక్కలు, వాటికైతే వేయొద్దు. మరి అలాగే నేను ఇప్పుడు కొన్ని మొక్కలు కూడా మీకు వేసి చూపిస్తాను, మీకు తెలుస్తుంది కదండి. ఓకేనండి. నేను ఏ మొక్కలకి అయితే వేస్తానో మీకు ఇప్పుడు చూపిస్తాను. మీరు ఆ రకంగానే మరి వేసుకోండి. అయితే ఇది వర్షాకాలం మాత్రమే ఉపయోగపడతాయండి ఈ పొగాకు కాడలు అనేవి. మరి పొగాకు కాడలు కూడా మనకు కంపోస్ట్ చేస్తున్నారు కదండి. ఇప్పుడు ప్రతి ఒక్కరు ఈ పొగాకు కాడలు కంపోస్ట్గా కూడా ఉపయోగించుకుంటున్నారు. ఇదిగోండి, నేనైతే వంగ మొక్కలకి అలాగే బెండ మొక్కలకి వేస్తానండి. చూడండి, ఇవి నాని కదండి, చాలా నాని అయితే ఉన్నాయి కాబట్టి నేను ఇవి కొద్దిగా అయితే మొక్కలు మొదట ఇలా వేస్తున్నానండి. అది ఆ రకంగా వేస్తానండి. ఓన్లీ నేను బెండ మొక్కలకి అలాగే వంగ మొక్కలకి వేస్తానండి. ఈ కసరంతా మనకి దిగి మట్టిలోకి, మన సాయిల్లోకి వెళ్ళి మరి మొక్కలు మొదలు కూడా పురుగులు అవి ఉండవండి. అలాగే మనకి ఇప్పుడు చినుకు వర్షాలు పడతాయి కదండి, అప్పటికి ఇదంతా నాని మంచిగా అయితే వస్తాయండి.
చూడండి ఇలాగా ప్రతి నేను వంగ మొక్కలకి అలా వేస్తున్నాను. మీరు కూడా అలా చేసుకోండి. వాటర్ కూడా మనకి మంచిగానే ఉపయోగపడుతుందండి. స్ప్రే చేయొచ్చు మన మొక్కల మొదట, అలాగే ఆకులకి కూడా స్ప్రే చేయొచ్చండి. ఇది చాలా నానున్నాయి కదండి. మరి ఇవ్వండి ఈ వాటర్ చూడండి ఎంత కసరుగా అయితే ఉన్నాయో. ఈ వాటర్ ఎలా స్ప్రే చేయాలనేది మళ్ళీ నేను ఒక వీడియోలో మీకు చెప్తానండి. ఓకేనండి. ఇటు సైడ్ అయితే బెండ మొక్కలు కూడా వేస్తున్నాను. ఇప్పుడు ఆల్రెడీ వర్షాలు పడుతున్నాయి కదండి. ఈ వర్షాలకి ఇది మనకి నానుతుంది. నాని దీంట్లో ఉన్న కసరు మరి మొక్కలకైతే వెళ్తుందండి. వంగ మొక్కలకి బెండ మొక్కలకి నేను వేస్తున్నానండి. అలాగే మనకి మొక్కల మొదలు కూడా పురుగు ఉండదండి ఇవి వేయటం వల్ల. అందుకే మీరు ముందుగానే చూసుకుని అదండి మరి గూగుల్లో సెర్చ్ చేసుకుని మరి వాడొచ్చా లేదా అనేది మీరు తెలుసుకునే వేయండి. మరలా నన్ను తిట్టుకోవద్దు. ఇదిగోండి ఇటు సైడ్ వంగ మొక్కలకి అన్నీ వేస్తున్నాను నేను. ఇదిగోండి అలా అయితే వేసానండి. మీకు చూపించడం కోసం నేను కొన్ని మొక్కలకైతే వేసి చూపించాను కదండి. మరలా నానబెట్టుకుని నేను ఆ రకంగానే వేస్తానండి. మరి తెలియని వారికి తెలుస్తుంది కదండి. మీకు ఇవి దొరికితేనే ఉపయోగించుకోండి. లేకపోతే మీరు ఏ రకంగానే మరి చేస్తున్నారో కంపోస్టులు ఆ రకంగానే మొక్కలకైతే ఉపయోగించుకోండి. ఓకేనండి. నేను ఆ రకంగా కొన్ని మొక్కలకైతే వేసి చూపించాను కదండి. మరి మా వీడియో చూస్తున్న వారు ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. మరి అలాగే వీడియో నచ్చితే మరి మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్కి కానీ షేర్ చేయండి. మరి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో మరి కొంతమందికి అయితే చేరుతుందండి. ఓకేనండి. మరి ఇప్పుడు చిన్న హార్వెస్ట్ అని చెప్పాను కదండి. హార్వెస్ట్ అయితే ఉన్నది చేసేసుకోవచ్చండి. మరి బెండకాయలు ఇవి ముదిరిపోతాయి కదండి. నేను ఎన్ని ఉంటే అన్నీ హార్వెస్ట్ చేసేస్తాను, మీకు చూపిస్తాను. అలాగే ఇప్పుడు హార్వెస్ట్ చేసేస్తున్నానండి. ఇదిగోండి వంకాయలు, మనకి తెల్ల వంకాయలు కూడా ఉన్నాయండి. ఫస్ట్ టైం ఇది తెల్ల వంకాయలు హార్వెస్ట్ మన గార్డెన్లో. చాలా బాగున్నాయండి ఇవి తెల్ల వంకాయలు అయితేనే. చూడండి చక్కగా ఉన్నవి. హార్వెస్ట్ చేసేస్తున్నాను. అలాగే వంగపూత కూడా మంచిగా వస్తుందండి ఇప్పుడు. ఇదిగోండి బెండకాయలు కూడా మనకి ఈ చిగురుని ఇలా చూడండి ఇది ఎంత పెద్దగా అయితే ఉన్నదో చాలా బాగా వచ్చినాయండి. ఇదిగోండి ఇక్కడ కూడా ఉన్నది. ఓకేనండి. వంకాయలు అయితే ఉన్నాయండి అటు సైడు. మళ్ళీ బెండకాయలు కూడా ఉన్నాయి. మనం చూస్తూ ఇలా చూడండి వంకాయ చూడండి తెల్ల వంకాయ అండి. చాలా మంచిగా అయితే వచ్చింది కదండి. మనము ఒకటి రెండైనా సరే మన గార్డెన్లో హార్వెస్ట్ చేసేసుకోవాలండి. లేకపోతే మరి ముదిరిపోతాయి కదండి. అయితే మనం విత్తనాలు ఉంచుకుంటే సరే, లేదంటే మనం హార్వెస్ట్ చేసుకోవటమే మంచిదండి. నేనైతే అలానే చేస్తానండి. అసలు ఏది వేస్ట్ చేయకుండా హార్వెస్ట్ చేసేసుకుంటాను. విత్తనాలు ఉంచుకోవాలనుకుంటే ముందే మనం ప్రిపేర్ అయి ఉంటాం కదండి. అప్పుడైతే నేను విత్తనాలకైతే ఉంచేస్తాను. అటు సైడ్ అయితే ఉన్నామండి. అటు సైడ్కి అయితే వెళ్దామండి. అయితే మనకి వంగ చెట్టు చూడండి చనిపోయిందండి. ఇది కాండం పురుగు అని చెప్పాను కదండి. దీనికి ఒకటే వంకాయ ఉన్నది. మరి ఇది తెల్ల వంకాయ అంటే మంచిగా ఉన్నది. ఇది ఒక చెట్టు అయితే మనకు వేస్ట్ అయిపోయింది. ఇది నేను మరలా వీడియోలో ఇది ఎందుకైతే చనిపోయిందో మొక్కలాగి చూద్దామండి. ఒకసారి తెలుస్తుంది కదండి మరి మనకి. ఇలా అటు సైడ్ అయితే ఉన్నాయండి. ఇలా చూడండి చాలా అంటే చాలా మంచిగా ఉన్నాయండి వంకాయలు. అందులోకి వర్షం పడ్డది కదా, వర్షానికి ఆకుల మీద చినుకులు పట్టి చాలా మంచిగా కనపడుతున్నాయి. ఓకేనండి. ఈ వంకాయలు చూడండి ఒకసారి మీకు ఇవి ఏ కలర్లో ఉన్నాయో మరి ఈ వంకాయలను ఏమంటారో కామెంట్లు పెట్టండి. చాలా మిల్కీ కలర్లో ఉన్నాయి చూడండి. బాగున్నావండి ఇవి. నేను ఇదే ఫస్ట్ టైం మరి మా గార్డెన్లో చూడటం. అటు సైడ్కి అయితే వెళ్దామండి అలాను.
చూడండి వంకాయలు మనకి కొత్త వంగ చెట్లకి వచ్చినాయండి. ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసేవన్నీ మనకి గుత్తులుగా ఇవి ఇంకా చిన్నగా ఉన్నాయి కదా ఉంచేద్దాము. చాలా అంటే చాలా మంచిగా వచ్చినాయండి. ఇది కూడా చిన్నగానే ఉన్నది. మనం అలా చూస్తూ హార్వెస్ట్గా ఏమన్నా ఉంటే హార్వెస్ట్ చేసుకుందామండి. మనకు కాసినవి ఏవైనా సరే వేస్ట్ కాకుండా మనం హార్వెస్ట్ చేసేసుకోవాలండి. నేను ఇలానే ప్రతి వీడియోలో మీకు చూపిస్తున్నాను. అలాగే మనకి బీరకాయలు కూడా హార్వెస్ట్కి రెడీ అయిపోతాయండి. మరలా ఇవ్వండి, ఇక్కడ ఒక బెండకాయ చూడండి హార్వెస్ట్ చేశానండి. అటు సైడ్ అయితే చూద్దామండి, అటువైపు వెళ్ళి. ఇవ్వండి, ఇక్కడ కూడా ఒక బెండకాయ అయితే ఉన్నది. ఇది కూడా హార్వెస్ట్ చేసేసానండి. ఇలాగే ఈ లైన్లో మనకి వంకాయలు చూడండి, ఇది పాత చెట్టు ఉంచేసాం కదండి, ఇది బాగానే ఉన్నదనేసి ఇవి హార్వెస్ట్ చేశానండి. కొన్ని అయితే మిల్లీ బగ్స్ పట్టినాయి, నేను మొత్తం తీసేసాను కదండి, మీకు చూపిస్తూనే నేను తీసాను. ఓకేనండి, అటు సైడ్ ఉన్నాయేమో వెళ్దాము. ఇదిగోండి, ఇక్కడ ఒకటైతే బెండకాయ ఉన్నదండి, ఇది కూడా హార్వెస్ట్ చేస్తాను. ఓకేనండి, ఇటు సైడ్ అయితే ఇరుకులో ఉన్నాయి కదండి, ఇవి కూడా నేను హార్వెస్ట్ చేసుకొచ్చానండి. అలానే మన పొట్లపాదుకి పిందులు అయితే నిలబడుతున్నాయండి. ఒకటైతే హార్వెస్ట్ చేసి చూపించాను కదండి, చూడండి. మరి మీకు చూపించాలి కదండి నేను. ఇదిగోండి, మీకు క్లియర్గా కనపడుతుందా? ఇంకా ఉన్నాయండి, అయితే కొద్ది క్లియర్గా రావట్లేదు. నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. అలాగే మనకి చిన్న చిన్న బీరపాదులు కూడా మనకి పిందులు కూడా మంచిగా వస్తున్నాయండి. మరి గార్డెన్ అయితే ఇలా ఉన్నదండి. ఈ వంగ మొక్కలు అయితే మాత్రం చాలా సూపర్గా అయితే ఉన్నవండి. ఇవన్నీ చాలా మంచిగా అయితే వచ్చినవి. మరి చిన్న హార్వెస్ట్ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి. మరి కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.